సమ్మర్ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఆవకాయ. పచ్చడిలో చాలా రకాలున్నా మామిడికాయతో చేసే పచ్చళ్ళు మాత్రం ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లోనే ఉంటాయి. అన్నం తినడం మొదలు పెట్టాలన్నా, పెరుగు అన్నం ఎండ్ చేయాలి అన్నా ఆవకాయ ఉండాల్సిందే. మరి ఈరోజు తురుము ఆవకాయ ఎలా పట్టుకోవాలో చూద్దాం. నేను 6 పెద్ద రసాలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని పీల్ చేసుకోవాలి. మా చిన్నప్పుడు మా ఇంట్లో ఆవకాయ పట్టడం అంటే అదో పెద్ద పండగలా ఉండేది. పిల్లలం అందరం ఎప్పుడు అందులో ముగ్గిన మామిడికాయ వస్తుందా, మాకెప్పుడు ఇస్తారా అని వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడంటే పీలర్లు వాడుతున్నాం, కానీ మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు ఆలచిప్పని వాడి పీల్ చేసేవాళ్ళు. ఆ రోజులు మళ్ళీ రావేమో. మామిడికాయలన్నీ ఇలా తురుముకోవాలి. తురిమిన మామిడికాయలని కాసేపు ఎండలో 1 గంట ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది అంట మా అమ్మ చెప్పింది. వీటిని కాసేపు ఇలా పక్కన పెట్టి ఈలో పచ్చడికి కావలసిన ఆవపిండి, మెంతిపిండి తయారు చేసుకుందాం. కొన్ని మెంతులు సన్నటి మంట మీద బాగా దోరగా వచ్చే వరకు వేపించుకోవాలి. ఏమాత్రం మాడినా పచ్చడి రుచిపోతుంది. కొన్ని ఆవాలు కూడా అలాగే వేపించుకొని రెండిటిని విడిగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఓ మూకుడులో కొంచెం వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకొని కొంచెం వేడి అయ్యాక 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి వేపించుకోవాలి. 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు, 10 నుంచి 12 వరకు వెల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని వేపించుకోవాలి. కొలతల ప్రకారం చూసుకుంటే నాకు తురిమిన మామిడికాయ 6 కప్పులు వచ్చింది 6 మామిడికాయలకి. ఇది మీరు తీసుకునే మామిడికాయల సైజుని బట్టి ఉంటుంది. దీనికి 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, 1 స్పూన్ మెంతు పిండి, 3 స్పూన్ల ఆవాల పిండి, కొంచెం పచ్చి మెంతులు వేసుకొని 1 వెల్లుల్లిపాయ బరకగా మిక్సీలో వేసుకుని వేయండి. అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇందాక మనం తాలింపు కోసం వేసుకున్న మిశ్రమాన్ని కొంచెం చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ఒకవేళ నూనె ఇంకా పడుతుంది అనుకుంటే కొంచెం నూనెని వేడి చేసి చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు. అంతే, ఇంకా లేట్ ఎందుకు. వేడివేడి అన్నంలో కొంచెం వెన్నపూస వేసి తింటే అలా ఉంటుందన్నమాట. ఓయ్ ఆగండి, ఆవకాయ సందడిలో పడి ఒక మాట చెప్పడం మర్చిపోయాను స్వామి. ఏం లేదండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.